శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక చావటంలో అనేక రకాలు, ఇంకా మంచి వంకాయ పాడు వంకాయ, రెండు చిట్టి కథలు. మొదటి కథ చావటంలో అనేక రకాలు. ఒక నది మీద ఒక తొట్టి పడవ ఉండేది. దాన్ని నడిపే సరంగు అవతలి గట్టు వారిని యువతలి గట్టుకి, యువతలి గట్టు వారిని అవతలి గట్టు వారికి పొద్దుకులు చేరవేస్తూ ఉండేవాడు. వాడి జీవితం అంతా ఈ పనిలోనే గడిచింది. ఒకరోజు ఒక మహాపండితుడైన బ్రాహ్మడు నది దాటడానికి వచ్చాడు. ఇంకెవరైనా వస్తారేమోనని కొంతసేపు చూసి ఎవరూ రానందున సరంగు బ్రాహ్మణు ఒక్కడినే ఎక్కించుకుని బయలుదేరాడు. ఆ సరంగును చూస్తే బ్రాహ్మడికి చాలా జాలి వేసింది. పాపం, నీది ఎంత నికృష్టపు జీవితం, నువ్వు బ్రతికి ఉండి చచ్చిన వాడితో సమానం అన్నాడు బ్రాహ్మడు. అదేం బాబు అన్నాడు సరంగు. నీకు శాస్త్రాలు ఏమైనా వచ్చునా అని అడిగాడు బ్రాహ్మడు. రావు బాబు అన్నాడు సరంగు. ఇకనేం, నీ జీవితంలో సహం పోయినట్టే. పోనీ నీకు పురాణాలు ఏమైనా తెలుసా అన్నాడు బ్రాహ్మడు. లేదు బాబు అన్నాడు సరంగు. చూసావా, నీ జీవితం 3 పాళ్ళు వృధాయే. పోనీ నీకు కావ్యాలు ఏమైనా వచ్చునా అని అడిగాడు బ్రాహ్మడు. తెలియదు బాబు, రోజల్లా పడవ తోసుకునే నా బోటివాడికి ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి అన్నాడు సరంగు. అయితే జీవితంలో 14 పాళ్ళు వ్యర్థమే, నువ్వు 2 వీసాలు మాత్రమే జీవిస్తున్నావు అని చెప్పాడు బ్రాహ్మడు. ఈ పాటికి తొట్టిపడవ నది మధ్యలోకి వచ్చేసింది. ఇంతలో ఆకాశం మూసుకు వచ్చింది. భయంకరమైన కారుమేఘాలు 4 వైపుల నుంచి చేరసాగాయి. బ్రహ్మాండమైన గాలి లేచింది. నదిలో అలలు ఇంతెత్తున లేవసాగాయి. గాలిలో దీపంలాగా పడవ కొట్టుకోసాగింది. అది ముందుకు పోయే అవకాశం గాని వెనక్కు తిరిగిపోయే అవకాశం గాని కనిపించలేదు. పడవలోకి నీళ్లంతా రాసాగాయి. సరంగు తొడ్డు వేయటం మానేసి, బాబు తమకి ఈడతడం వచ్చా అని అడిగాడు. బ్రాహ్మడు కంగారు పడి రాదే అన్నాడు. అయితే తమరి జీవితం పూర్తిగా వృధా అంటూ సరంగు నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. భలే సరదాగా ఉంది కదూ. ఇక రెండో కథ విందాం. రెండో కథ శీర్షిక మంచి వంకాయ పాడు వంకాయ. అనగనగా ఒక నవాబు. ఆ నవాబు గారిని దర్శించడానికి రోజు గొప్పవాళ్ళు వస్తుంటారు. ఇట్లా వచ్చిన వాళ్ళు నవాబు గారికి నజరానాలు ఇచ్చుకోవాలని నజరానాల కింద నవాబు గారికి అనేక వస్తువులు ఇస్తూ ఉండేవాళ్ళు. ఒకనాడు నవాబు గారికి ఎవరో వంగదేశం నుంచి వచ్చిన ఒక కొత్త రకం కూర నజరానా ఇచ్చారు. ఆ వంగకాయలను వంటవాడు మసాలా పెట్టి చేయించి బహు రుచికరంగా వండాడు. నవాబు గారు ఆ కూర తిని బహుతచ్చా అన్నారు. వంకాయ గురించి నవాబు గారు చాలా గొప్పగా మాట్లాడసాగారు. నవాబు గారు వంకాయ గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. మంత్రిని పిలిచి ఒక వంకాయ తెప్పించమన్నాడు. మంత్రి తెప్పించాడు. నవాబు గారు దాన్ని సంతోషిస్తూ చూస్తూ, అల్లా, దీనికి ఎంత రుచి పెట్టాడోయ్, ఇంతకన్నా రుచిగల కూర ప్రపంచంలో ఉందా అని అడిగాడు. లేదు సర్కార్, ఇదే అన్ని కూరలకి రాజు, దీని నెత్తి మీద అందుకే దేవుడు కిరీటం ఉంచాడు అన్నాడు మంత్రి. మంత్రి ఈ మాట అనడం పూర్తయిందో లేదో ఇంతలోనే వంగతొడిమ పరీక్షిస్తున్న నవాబు గారికి చేతిలో చిన్న ముళ్ళు గుచ్చుకుంది. నవాబు గారు తేలుకుట్టినట్టు లేచి వంకాయ అవతల పారేసి, అరే మంత్రి, ఈ వెధవ వంకాయ కూరలకి రాజు, దీని చూడు, దీని ముళ్ళు నా చేతిలో ఎట్లా గుచ్చుకుందో అన్నాడు. అవును సర్కార్, ఇది ఒట్టి వెధవ కూర, అందుచేతనే దేవుడు దీని నెత్తిన డిప్ప పెట్టి తలలో మేకు దిగగొట్టాడు. కావలిస్తే మీరే పరీక్షించండి, ఈ మేకు పీకనాలాదు అంటూ మంత్రి నవాబు గారికి వంకాయ తొడిమ లాగి చూపించాడు. అచ్చా మంత్రి, ఇక ఎప్పుడు ఈ వెధవ కూడా మన ఆస్థానంలో వండనివ్వకు అన్నాడు నవాబు. ఇంతటితో ఈ కథ సమాప్తం. కథ కంచికి మనం ఇంటికి.